విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు ఒక గుడ్ న్యూస్. కేవలం 180 సెకండ్స్ లో 50 టాపిక్స్ నేర్చుకోవడం ఎలాగో చూద్దాం రండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. సింపుల్ పాస్ట్, ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. సింపుల్ ఫ్యూచర్, ఐ విల్ గో టు కాలేజ్ టుమారో, నేను రేపు కాలేజ్కి వెళ్తాను. ప్రెజెంట్ కంటిన్యూస్, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ, నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను. పాస్ట్ కంటిన్యూస్, ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే, నేను నిన్న కాలేజ్కి వెళ్తుంటే. ఫ్యూచర్ కంటిన్యూస్, ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో, నేను రేపు కాలేజ్కి వెళ్తుంటాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఐ హావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ, నేను ఇంతకు ముందే కాలేజ్కి వెళ్ళాను. పాస్ట్ పర్ఫెక్ట్, I had gone to college by this time yesterday, నేను నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో, నేను రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఐ హావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ జూన్, నేను జూన్ నుంచి కాలేజ్కి వెళ్తూనే ఉన్నాను. వాంట్ టు, ఐ వాంట్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. వాంటెడ్ టు, ఐ వాంటెడ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాలని అనుకుని. యూజ్ టు, ఐ యూజ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళేవాడిని. హ్యావ్ టు, ఐ హ్యావ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాల్సి ఉంది. హ్యాడ్ టు, ఐ హ్యాడ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. నీడ్ టు, ఐ నీడ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏబుల్ టు, ఐఎమ్ ఏబుల్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళగలుగుతున్నాను. ప్లానింగ్ టు, ఐఎమ్ ప్లానింగ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళే ప్రణాళికతో ఉన్నాను. గోయింగ్ టు, ఐఎమ్ గోయింగ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళబోతున్నాను. వుడ్ లైక్ టు, ఐ వుడ్ లైక్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళగోరుచున్నాను. విల్, ఐ విల్ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్తాను. మే, ఐ మే గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళొచ్చేమో. కెన్, ఐ కెన్ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళగలను. కుడ్, ఐ కుడ్ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళగలిగాను. షుడ్, ఐ షుడ్ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాలి. మస్ట్, ఐ మస్ట్ గో టు కాలేజ్, నేను కాలేజ్కు తప్పక వెళ్ళాలి. మైట్ హ్యావ్, ఐ మైట్ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళి ఉండవచ్చేమో. వుడ్ హ్యావ్, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళి ఉండేవాడిని. షుడ్ హ్యావ్, ఐ షుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళి ఉండాల్సింది. మస్ట్ హ్యావ్, ఐ మస్ట్ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కు తప్పకుండా వెళ్ళి ఉంటాను. వాంట్ టు బి, ఐ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాను. వాంటెడ్ టు బి, ఐ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నాను. యూజ్ టు బి, ఐ యూజ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. హ్యావ్ టు బి, ఐ హ్యావ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది. హ్యాడ్ టు బి, ఐ హ్యాడ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చింది. నీడ్ టు బి, ఐ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఏబుల్ టు బి, ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాను. ప్లానింగ్ టు బి, ఐఎమ్ ప్లానింగ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండే ప్రణాళికతో ఉన్నాను. గోయింగ్ టు బి, ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండబోతున్నాను. వుడ్ లైక్ టు బి, ఐ వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండకూరుచున్నాను. విల్ బి, ఐ విల్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉంటాను. మే బి, ఐ మే బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండొచ్చేమో. కెన్ బి, ఐ కెన్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండగలను. కుడ్ బి, ఐ కుడ్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండగలిగాను. షుడ్ బి, ఐ షుడ్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాలి. మస్ట్ బి, ఐ మస్ట్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో తప్పకుండా ఉండాలి. మైట్ హ్యావ్ బీన్, ఐ మైట్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండి ఉండవచ్చేమో. వుడ్ హ్యావ్ బీన్, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. షుడ్ హ్యావ్ బీన్, ఐ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండి ఉండాల్సింది. మస్ట్ హ్యావ్ బీన్, ఐ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో తప్పకుండా ఉండి ఉంటాను. చూశారు కదా ఫ్రెండ్స్, కేవలము అంటే 180 సెకండ్స్, ఒక 5 సెకండ్లు అటు ఇటు 180 సెకండ్స్ లోపల, అంటే కేవలం 3 నిమిషాల్లో మీరు 50 టాపిక్స్ నేర్చుకోవడం జరిగింది కదా. సో నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఇంగ్లీష్లో కొన్ని వేల టాపిక్స్ ఉన్నాయి, కానీ మనము ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ 50 టాపిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. మీరు గాయత్రి మంత్రాన్ని రోజు ఎలాగైతే రోజు వింటారో, లేకపోతే ఏదైనా ఒక దేవుడి మంత్రాన్ని రోజు వినే అలవాటు ఉంటుంది కొందరు భక్తులకి. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంగ్లీష్ భక్తులు ఉంటారో, ఈ 50 టాపిక్స్ ని రోజు ఒక 180 సెకండ్స్, రోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మీరు రోజుకు 3 సార్లు కేవలం 20 రోజులు వినండి. మీరు ఈజీగా 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకుంటారు. సో ఈ వీడియో చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్నా కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం లేకుండా సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు, రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి, పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి.
ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ ఆంగ్ల యజ్ఞం. ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుందా? ఉన్న చోటు నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల ప్రతి ఒక్కరికి స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో గత 20 సంవత్సరాలుగా రారాజుగా వెలుగుతూ 1000 బ్యాచ్లని పూర్తి చేయడమే కాకుండా లక్షలాది మంది తెలుగు మీడియం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు అందిస్తోన్న సంచలన శుభవార్త. 1000 రూపాయలు కాకుండా కేవలం 1000 రూపాయలకే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269.